శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. పశుపాల కథా ప్రారంభం. ఇంకను వరాహదేవుడు ఇట్లు చెప్పాను. ధరణి వ్రతం గురించిన ఉత్తమముగ వాక్యం దూర్వాసుని వల్ల విని సత్యతప్పుడు హిమవత్పర్వతం పక్క భాగానికి వెంటనే పోయెను. పుష్పభద్ర అను నదియు చిత్రశిల అను శిలయు భద్రవటమును మర్రి చెట్టును గల ప్రదేశమందు అతని ఆశ్రమం విరాజిల్లెను. అతని ఉదాత్త చరిత్రం చోటు చేసుకొనెను. మరలా పృథ్వీ ఇట్ల పలికెను. ప్రభు సనాతన, నేను ఈ వ్రతాన్ని ఆచరించి పెక్కువేల కల్పాలైంది. ఈ తపస్సును గురించి నేను మరచాను. పరమేశ్వర, ఇప్పుడు నీ అనుగ్రహాన ఆ పాత విషయం గుర్తుకు వచ్చింది. పూర్వజన్మ స్మరణం కలిగింది. నా దుఃఖం నశించింది. ప్రభు, నీ హృదయాన నాయందు ప్రీతి ఉంటే అగస్త్యుడు మరలా భద్రాసుని మందిరానికి వచ్చి ఏమి చేసనో, ఆ రాజేమి చేసనో నాకు తెలియజేయమని అడగగా వరాహదేవుడు ఇట్లు చెప్పాను. తిరిగి వచ్చి శ్రేష్టమగు ఆసనాన కూర్చున్న ఆ అగస్త్య మహర్షిని చూసి విశేషంగా పూజ నడిచి భద్రాసుడు మోక్షధర్మం అను ప్రశ్నను, మహానుభావ, ఏ కర్మతో సంసార బంధం తెగిపోవను, ఆకారం కలవి లేనివి అనువాని విషయాన మానవులు ఏమి చేసి శోకింపకుందరు అని అడిగాను. అందుకు దూర్వాస మహర్షి, రాజా, దూరంగా ఉన్నది మరియు దగ్గరగా ఉండినది, కనబడనిది అను విభాగాలు కలదియాగు ఒక దివ్య కథ కలదు, వినము. అది పగలు కాదు, రాత్రి కాదు, దిక్కులు కావు, దిక్కులు కానివి కావు. అది ఆకాశం కాదు, వారి దేవతలు కారు. అది దినం కాదు, సూర్యుడు కాడు. అట్టి కాలాన పశుపాలుడని రాజు పెక్కు పశువులను పాలించుచుండెను. వారిని పాలించుచు అతడు ఒకనాడు తూర్పు సముద్రం చూడగోరి వడివడిగా అక్కడికరిగాను. అంతులేని ఒడ్డుగల ఆ మహాసముద్రం తీరమున ఒక వనం కలదు. అందు పాములు నివసిస్తున్నాయి. 8 వృక్షాలు కామవహ అను నది అడ్డంగా పైకి వ్యాపిస్తూ అక్కడ ఉన్నవి. గొప్ప తేజస్సుతో వెలిగిపోతున్న ఒక స్త్రీని 5 ప్రధాన పురుషులు పట్టుకొని ఉన్నారు. ఆ ఇంతియను 1000 సూర్యులకు సమానమైన పెద్ద రత్నాన్ని తన ఎడతిపై ధరించి ఉన్నది. ఆమె కింది పెదవు 3 వికారాలు 3 వర్ణాలతో ఉన్నది. అటు ఇటు తిరుగుతున్న ఆ రాజును చూసి తక్కిన వారందరూ మిన్నక చచ్చిన వారి వలె ఉన్నారు. ఈ రాజు అట్టి వనాన ప్రవేశించను. అతడు ప్రవేశించగా ఒక్క క్షణాన అందరూ భయం వల్ల ఒక్కరుగానే ఆ వనమును ప్రవేశించిరి. మిక్కిలి క్రూరములైన ఆ పాములు క్రూరులు చుట్టముట్టగా ఆ రాజు చింతించను. ఇవి ఇక్కడ లేకుండాట ఎట్లు, ఇవి ఇటు నుండి చెదిరిపోవుట ఎట్లు అనిట్లు ఆ రాజు చింతించుచుండగా మరి ఒక పురుషుడు 3 వన్నెలు కలవాడు, తెల్లని, ఎర్రని, నల్లని రంగులు ధరించిన వాడు కానవచ్చి, నాకంటే ఇతరుడెవ్వడు, నీవు ఎక్కడికి పోవచ్చున్నావని సంజ్ఞ చేశాను. అట్లా పలుకుతున్న అతనికి మహత్తు అని పేరు కలిగెను. ఆ పురుషుడును ఆ రాజును చుట్టుకొనగా అతడు మేల్కొనము అని పలికెను. అంతా ఆ స్త్రీ ఆ రాజును అడ్డగించెను. అంతటా ఒక మహాపురుషుడు, వీరుడు, సర్వస్వరేశ్వరుడు అతన్ని చుట్టుకొని నిలిచి, ఇది అంతయు మాయచే వ్యాపించింది, భయపడకము అని పలికెను. ఇంకా ఇతరుల 5 పురుషులు ఆ నృపసత్తముని చుట్టుముట్టు నిలిచిరి. రాజుతో వారు పగ పెట్టుకొని ఉన్నారు. రాజునట్లు కమ్ముకొని ఉండగా ఆ క్రూరులు అందరూ ఒక్కటిగా అతన్ని మధించుటకై ఆయుధం పట్టుకొని భయంతో ఒకరిలో ఒకరు కలిసిపోయిరి. వారట్లు ఒక్కటే పారిపోగా ఆ రాజు భవనం మిక్కిలి సుందరమయ్యను. ఇతర పాపుల సమూహాలు కూడా రూపుమాసిపోయినవి. ఆ ఇంట భూమి, నీరు, నిప్పు, సుఖము, చల్లని గాలి, శుభ్రమైన అవకాశములు అనేవి 5 ఒక్కొక్క గుణము తక్కువ కలవై అనగా సమృద్ధి కలవిగా ఏర్పడెను. అవన్నీ ఒక్క రూపంగా కలిసిపోయి అతన్ని చుట్టుకొని నిలిచినవి. ఇట్లా పశుపాలుడు దీన్ని అంతటిని అప్పటికప్పుడు ఏర్పరచెను. యుద్ధమందలి అతని ఆ చురుకుతనం రూపం చూసి 3 రంగుల పురుషుడు ఆ రాజశ్రేష్ఠునితో ఇట్లా పలికెను. మహారాజా, నేను నీ కుమారుడును, నీకేమి చేయుదును? బంధుత్వం కోరడం మేము ఒక నిశ్చయం చేసితిమి. దేవా, మేమందరమును నీ చేత పరాజితులం కావించబడినచో ఇట్లే మేము శరీరములందు కలిసిపోయి ఉందుము. నేనొక్కడును నీ పుత్రత్వం పొందగా అందు సర్వమును సృష్టి ఏర్పడను అని అతడు అట్లు పలకగా రాజా నరునితో ఇట్లు పలికెను. నా పుత్రుడు ఇతరులకందరికీ సృష్టికర్త అగను. మీ సుఖాలతో, నరులతో, భావాలతో నేను మాత్రం ఎన్నటికీ తగులమందను అని ఇట్లు పలికి ఆ రాజు అతన్ని తన కుమారుని గావించెను. వారిని విడనాడి తాను స్వయంగా వారి నడుమ వసించి సంతోషించెను. ఓం శాంతి శాంతి శాంతి.